ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి మన భారతదేశం ఇక్కడి నుంచి వేదాలు వాంగ్మయాలు అనేకమైన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేశం. అంటే ఈ విషయాలు ఎందుకు అందరికి తెలిసిన విషయాలే, ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే ఈ రోజు తిరుమల మహాపుణ్యక్షేత్రాన్ని రెవెన్యూ భాషలో చూస్తున్నారు, శ్రీశైల మహాక్షేత్రాన్ని కూడా రెవెన్యూ భాషలో చూస్తున్నారు. తద్వారా వీళ్ళందరూ కూడా రెవెన్యూ చట్టాలను అడ్డం పెట్టుకొని అక్కడ వాళ్ళు ఇష్టం వేస్తున్నారు. ఇతర మతస్థులు, విశ్వాసం లేని వాళ్ళంతా ఎప్పుడైతే వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఏదైతే కిలోమీటర్లు ఉన్నాయో తిరుమల క్షేత్రంలో, అదే విధంగా భారతదేశంలో అనేక దేవాలయాలు ఎక్కడైతే దేవాలయ పరిధిని అనుసరించి జీవో 746 ని అమలవుతుందో అక్కడ ఎప్పుడు కూడా ఈ అన్య మతస్థులు కానీ ఇతర మతస్థులు కానీ రారు. కాబట్టి ఈ యొక్క గొప్ప లక్ష్యాన్ని ఛేదించడానికి నిపుణులైనటువంటి అడ్వకేట్లు గాని, ఆగమాలు తెలిసినటువంటి పెద్దలు గాని, గురువులు గాని అందరి ప్రోద్బలాన్ని తీసుకుని ముందుకెళ్లే ఆవశ్యకత చాలా ఉంది. అందరూ కూడా సంయమనంతో ముందుకు వెళ్ళాలి. విలువైన సూచనలు ఇవ్వండి, విలువైనటువంటి సలహాలు ఇవ్వండి, తద్వారా కార్యాచరణ రూపొందిస్తారు. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా చాలా విలువైన సమాచారం అది. డ్రాఫ్టింగ్ రూపంలో మన అసెంబ్లీలో గాని ఆ రాష్ట్రంలో సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రాఫ్టింగ్ రూపంలో దీన్ని మనం ప్రవేశపెట్టినట్లయితే తద్వారా సంతకాల సేకరణ కావచ్చు, సంఘాల సేకరణ కావచ్చు, మఠ పీఠ ఆశ్రమాల పెద్దల అందరి యొక్క సలహాల చేత ఇది ముందు తెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, గురువులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన నేను మీ నరసింహ.